కింగ్డమ్ క్యారియర్స్. దేవుని రాజ్యం, యేసు ప్రభువు యొక్క రక్షణను అంతము వరకు కాపాడుకుంటే నీ వ్యక్తిగత జీవితం, నీ సంబంధము ఆయనతో ఏ రీతిగా ఉన్నా సరే తుదకు నేను ఎక్కడికి తీసుకెళ్తాడు? యేసు ప్రభువు మీద విశ్వాసాన్ని నిలకడగా పట్టుకోవడం అనేది ఒక జయము. మరి పాపాన్ని జయించడం అనేది అదొకటి. మరి పాపాన్ని జయించడం అనేది పూర్తిగా నీ మీద వదిలేశాడా? ఆయన బాధ్యత ఆయన కూడా తీసుకుంటున్నాడా? ఆయన కూడా తీసుకుంటున్నాడు. సో ఇక్కడ నీవు నీ శరీరాన్ని నీవు నలగొట్టుకొని మరి నీవు ఉన్నట్లయితే ఈ భూమి మీద చక్కగా మోషేలాగా, అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, దావీదులాగా మరి జయిస్తే భూలోకాన్ని విడిచిపెళ్తావు. ఒకవేళ లేకపోతే అనేక కష్టాలు, నష్టాలు, బాధల్లో కూడా మరి వెళ్ళి పశ్చాత్తాపడి ఆ తర్వాత పరలోకానికి వెళ్తావు. ఎలాగైనా సరే దేవుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు. కానీ ఇది కాలం కొద్ది కాలమే. నీకు 60, 70, 80, 90 అయినా నిత్యత్వంతో పోల్చుకుంటే కొద్ది కాలం. అంటే ఈ మొత్తం మనం అన్ని విషయాల్లో చూసుకుంటే నువ్వు నీతిగా ఉండడము, పరిశుద్ధంగా ఉండడము, అన్నిటికంటే ఆయన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడము అనేది భారము ఎక్కువ నీ మీద పడుతుందా, ఆయన మీద పడుతుందా? ఆయన మీద. అంటే నువ్వు ఆయన నమ్మడము నీ వంతు, అక్కడికి చేర్చడము ఆయన వంతు. అందుకే అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏమంటే అంతము వరకు ఈయన నా రక్షకుడు అనే విశ్వాసాన్ని నీవు స్థిరపరచుకోవడమే గొప్ప అద్భుతం. దాన్ని మించిన అద్భుతం ఇంకొకటి లేదు. ద గ్రేటెస్ట్ మిరకల్. ఎందుకని ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడు ఆయన పరలోకానికి. విశ్వాసము, ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తాడు. సరే, ఏం జరిగింది? వాట్ హ్యాపన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ రాజ్యము ఉంటే ఏం జరుగుతుంది అనేది బోధించాను నేను. అయితే ఈ రాజ్యం మనలోకి రావాలంటే ఏ గుణాలు ఉండాలనేటువంటిది కూడా మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ వచనం చూస్తే మనం ఏమనుకుంటాము? దేవుని రాజ్యం అంటే పైన ఉంది, లేకపోతే ఎక్కడో ఉంది, కొంతకాలం తర్వాత వస్తుంది అని అనుకుంటాం. ఒకసారి పేతురు ఏం చేశాడు? ఆ కొర్నేలి దగ్గరికి వెళ్ళి, దర్శనం వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ వాక్యం బోధిస్తుంటే ఏం జరిగిందో తెలుసా మీకు? అప్పుడు దాకా వాక్యాన్ని చదవలే, యేసు గురించి వినలే, మొదటిసారి వింటున్నారు యేసు గురించి. వింటున్నప్పుడు వాళ్ళకి ఏమైందంట? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు పేతురుకి అర్థం కాలే, ఇదేంటిది? ఒక ప్రోటోకాల్ ఉంది కదా, ఒక ప్రొసీజర్ అంటూ ఉంది కదా, ముందు ఇలా నమ్మాలి, ఇలా నమ్మాలి, ఇలా నమ్మాలి, ఇలా చేయాలి, ఇలా చెయ్యాక ఇలా జరగాలి కదా, మరి ఇలాగెందుకు జరిగింది అంటే ఈ లెక్కన ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోకుండా, దేవా ఇలా కూడా నువ్వు చేస్తావా, ఎందుకు చేసావని అడిగి జ్ఞానోదయం అవ్వడం మంచిది. అవునా కదా? ఇది ప్రొసీజర్, మా తాత ముత్తాతలు వస్తున్న ప్రొసీజర్, ఇది వేరుగా ఉంది అని అనడానికి వీలుందా? నో, యూ కెనాట్ డూ దాట్. పేతురు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాళ్ళు అక్కడ పేతురుకి సమన్స్ వస్తాయి జెరూసలేం నుంచి. అంటాడు, నేను చేతులేసి వాక్యం చెప్పి అన్నీ చెప్తే రాకుండా వారి మీదకి ఏహంగా వచ్చేసి అన్ని భాషలతో వాడు మాట్లాడేసి ఏహంగా దూతలు ప్రత్యక్షమయ్యి ఆ కొర్నేలికి నేను వస్తాయని చెప్పారంట. మరి చూడు, దేవుడే వారికి ప్రకటిస్తుండగా నేనెవరిని, దేవుడే వాళ్ళ ముందు ఆత్మతో నింపేస్తుండగా నేనెవరిని అంటున్నాడు. ఎందుకంటే ప్రవచనాత్మకమైన వాక్యాలు చాలా ముఖ్యం. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఏ కాలానికి ఆ కాలం వాక్యాన్ని బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు? అంత్య దినాల్లో దేవుడు ఆత్మను ఏం చేస్తాడంటున్నాడు? కుమ్మరింపు అంటే తెలుసు కదా. అంటే అంత్య దినాల్లో ఆయన సర్వ శరీరుల మీద ఏం చేస్తాడంట? ఇంకా వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అని వేరుపరిస్తే ఎలాగా? లవ్ ఎవ్రీబడి అండ్ ద హోలీ స్పిరిట్ విల్ పోర్ అవుట్ ద స్పిరిట్ ఆన్ ఇట్. లవ్ దెమ్. పేతురు ప్రేమించలేకపోతున్నాడు. 3 సార్లు పైనుంచి ఆ బట్ట వచ్చి అందులో అన్ని జంతువులు ఉండి ఏమంటున్నాడు? నేను తిన్న ప్రభువా, అపవిత్రం. అదే దేవుడు అంతకుముందు ఏం చెప్పాడు? తినమన్నాడా, వద్దన్నాడా? వద్దు అన్నాడు. అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? సో వాట్ ఈజ్ హోలీ? వాట్ గాడ్ సేస్ నౌ ఈజ్ హోలీ. గుర్తుందా మీకు చెప్పాను కోవిడ్ టైంలో, వాట్ గాడ్ సేస్ నౌ ఈజ్ హోలీ. నిన్నటి మన్నా ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు మన్నా, కరెక్టే. కానీ ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఏమంటున్నాడు? మన్నా ఇస్తాను. ఒకవేళ నిన్న మన్నా దాచుకుంటే ఏమవుతుంది? అది యోహాను సువార్తలో ఒక మాట అంటారు, మన పితరులు మన్నా తిని ఏమయ్యారంట. ఇప్పుడు ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అయ్యి నీ హృదయంతో మాట్లాడతాడు. అది జీవాహారము, అది ఆత్మీయ ఆహారము. దట్స్ ద వర్డ్. ఓకే. పాతకాలంలో కొంతమంది
యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించేవారంట. ఎందుకు? సొలొమోను అలా ప్రార్థించాడు, అయ్యా ఎవరైనా మందిరం తట్టు తిరిగితే నువ్వు ఆ ప్రార్థన ఆలకించాలా. అందుకే దానియేలు కిటికీ తలుపులు ఎటేపు తెరిచేవాడు? యెరూషలేము తట్టు. ఇప్పుడు కూడా తెరవచ్చా? తెరవచ్చు. కాదన్నా, ఎవరు ఆపుతారు నిన్ను? కానీ ఇప్పుడు ఆయన ఎవరిలో ఉన్నాడు? నీలో ఉండి ఏం చేయబడ్డాడు? మీ పితరులు అరణ్యములో మన్నాను తిని ఏమయ్యారంట? చనిపోయారంట. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన ఇప్పుడు మన్నాని జీవాహారంతో పోల్చొచ్చా? మన్నా తింటే ఏమవుతారు? వీళ్ళందరూ మన్నా తిన్నారు 40 సంవత్సరాలు. ఎవరైనా కానాని వెళ్ళారా? అందరూ తిన్న వాళ్ళందరూ ఏమైపోయారు అక్కడ? పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనే. చదవండి. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తాను. అంటే ఆ మన్నా నేనే అంటున్నాడా? అంటలేదా? చెప్పండి. ఆ మన్నా యేసయ్య అని అంటున్నాడా? అనట్లేదా? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరిని విశ్వసించువాడు? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? జీవాహారము నేనే. అంటే అల్టిమేట్గా మనకి ఏమెళ్తుంది? వాక్యం. ఈ వాక్యం ఎవరు? యేసయ్య. జీసస్ ఈజ్ ద వర్డ్. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఓనర్ ఎవరు? న్యూ టెస్ట్మెంట్ ఆది యందు వాక్యం ఉంది. అంటే ఆది యందు వాక్యం అంటే ఆది యందు పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఉన్నాయి. అవునా కదా? 4000 సంవత్సరాల పాటు ఒకటి నడిచింది, 2000 సంవత్సరాలు ఒక పాటు. కానీ ఇదంతా ఆది యందు ఉంది. సరే చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, ఆ మన్నా వాళ్ళకి ఇచ్చింది ఎవరు? అందుకనే ఏ సమయానికి అప్పుడు ఆ ఆహారము పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. అర్థమైందా? అది తప్పు కాదు. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ ద బైబల్. ఎవ్రీ డిస్పెన్సేషన్ హ్యాస్ ఇస్. అందుకే పౌలు అంటాడు, ఈ సమయానికి కావలసిన వాక్యాన్ని దేవుడు నాకు బోధించాడు. ఇప్పుడు కూడా గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ వర్డ్ ఫర్ ద సీజన్, ఫర్ ద టైమ్. దాట్స్ ద వర్డ్. రైట్. ఒకళ్ళు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేరంట. కొత్తగా జన్మిస్తే అంటే అర్థం ఏంటి? హౌ కెన్ యూ బి బోర్న్ అగైన్? ఎలా జన్మించగలుగుతావు? యేసు ఈ భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము. శరీరధారయ్యి నా కొరకు చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆయనే మార్గము, జీవము, సత్యము అని గనక నువ్వు నమ్మితే నువ్వు కొత్తగా జన్మించినట్లే. అప్పుడు నీకేం కనపడుతుందంట? దేవుని యొక్క రాజ్యము కనపడుతుందంట. యూ విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రైట్. ఓకే. అయితే ఇప్పుడు ఈ దేవుని రాజ్యం ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ యూ. నీవే దాన్ని ఎన్నుకో. నమ్మిన రోజు నుంచి పరలోక వాస్తవ్యుడైపోతావు నువ్వు. యెషయా 5:13 నుంచి చదువుదాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబోచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. జ్ఞానము లేదంట. ఏ జ్ఞానము లేదు? దేవుని యొక్క జ్ఞానము లేదు. అందుకని ఎందులోకి పోతున్నారంట? చెరలోకి పోతున్నారంట. వారిలో గనులైన వారు అంటే తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అందం ఉంది, పేరుంది, ఆహారము లేదు. సామాన్యులు ఏమి లేక బాధపడుతున్నారంట? దప్పిచేత. కానీ అక్కడ పిలుపు ఉందా? దప్పుకొని వారులారా నా వద్దకు రండి, అనుదినము ఆహారం మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది వద్దు అని వెళ్ళిపోయే వారికి ఏం జరుగుతుందో చూద్దాం. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడబోచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. చదువు. అందుచేత. ఎందుచేత అంటే వీళ్ళందరూ దేని వాస్తవ్యులైపోయారు? నరక వాస్తవ్యులైపోయారు. అంటే యేసుని అంగీకరించారా, తిరస్కరించారా? దేవుని కృపని, నీ కొరకు చనిపోయాను, నీ పాపాలు క్షమిస్తాను, నీ భారం మోస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అనే యేసుని ఏం చేశారు వాళ్ళు? దేవుడు తన కుమారుణ్ణి చేయడంత ప్రేమను ఏం చేశారు? తిరస్కరించేశారు. ఎంతగా ప్రేమించాడు? తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు సమస్తమును when he gave his son, దాన్ని తిరస్కరించిన తర్వాత ఇక వారికి పాపక్షమాపణ ఉంటుందా? ఉండదు. అందుచేత చదవండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది.
వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించువారును పడిపోదు. అంటే వీళ్ళందరూ ఇలా తిరస్కరించినందుకు, therefore my people are gone into captivity because they have no knowledge, and their honorable men are famished, and their multitude dried up with thirst. Verse 14, therefore hell enlarged herself and opened her mouth without measure. అంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని తిరస్కరించారో వాళ్ళ ఏముంది? నరకం. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడో నరకం కాదు, ఇప్పుడే వాస్తవం. అలాగే యేసుని అంగీకరించారా? ఆ పరలోక రాజ్యం యొక్క అర్హత ఇప్పుడే మీలో ఉంది. టాక్ టు యువర్ నేబర్ అండ్ సే యు ఆర్ హెవెన్ అనండి. ఎస్, యు సీ దట్ నా హెల్ ఏమైందంట? ఎన్లార్జ్. అసలు నరకం ఎవరి కొరకు చేశాడు ఆయన? అపవాదికి వాడి అనుచరులకు చేశాడు. కొంతమంది అపవాదిని మారుస్తాను, వాడు మారిస్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దని ప్రేర్ చేస్తున్నారు. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు. వాడిని పరలోకం నుంచి దేవుడు దోసేశాడా? కిందకి తోసేశాడు. హీ ఫెల్ డౌన్ ఫ్రమ్ హెవెన్ విత్ ఆల్ హిజ్ ఏంజల్స్. వాడితో పాటు దూతలన్నీ కూడా పడిపోయాయి. సరే, వాడు పడిపోయాడు, మళ్ళీ పరలోకం వెళ్ళగలడా? వాడికి పశ్చాత్తాపం ఉందా? లేదు. కానీ నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయి తండ్రి నుంచి చెడు సహవాసాలు చేసి దాన్ని పోగొట్టుకొని, చెడ్డ పనులు చేసి పోగొట్టుకొని, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే మళ్ళా తండ్రి దగ్గరికి వస్తే నీకేం చేస్తాడు? నీ క్యాడర్ ఏమన్నా తగ్గిస్తాడా? అదే రింగు, అదే వస్త్రం, అదే భోజనం, అదే క్యాడర్. యేసుని నమ్మిన వారికి అంత ఘనత. అపవాది ఎన్ని పడిపోయింది, వాడు తిరిగి దేవుడి దగ్గరికి డోంట్ ప్రే. అందుకనే భూమి మీద వాడి మీద అంత కేంద్రీకరించకుండా రక్షించు అనేకుల్ని, స్వార్థ ప్రకటించు, పడకుండా అనేకుల్ని కాపాడు. యు సీ దట్ నౌ దిస్ ఇస్ ద ప్రివిలేజ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్. యువర్ పొజిషన్ విల్ నెవర్ గో డౌన్. మీరు అందరూ అనుకోవచ్చు, అరే నేను పడిపోయాను, నీకు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా పని అయిపోయింది. లేదు, నీ క్యాడర్ కొంచెం కూడా తగ్గలే. నీతిమంతుడు 7 మార్లు పడి తిరిగి లేస్తాడో అప్పుడు ఎవరు నువ్వు? నీతిమంతుడివే. ఈరోజు ఎవరెవరైతే ఏదన్నా అయిపోయి నాలో దేవుని రాజ్యం వెళ్ళిపోయిందా, నాకు ప్రార్థన శక్తి పోయిందా, నాకు అది ఇవ్వడం అనుకుంటున్నావా? నీ క్యాడర్ మారలే, అలాగే ఉంది. నీవేమడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. రైట్. సో ఇక్కడ చూస్తే మొదటగా దేవుని రాజ్యము ఎప్పుడు స్వీకరించామో మనలోకి దేవుని రాజ్యము కనపడుతుందంట. రైట్. నా ఇంకా దానికి కొన్ని అర్హతలు చూద్దాం. మత్తయి సువార్త 5:3, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వీరిది. మొదటగా మనం ఏం చూసాము? కొత్తగా ఏం చేయాలంట? జన్మించాలంట. రెండవది ముఖ్యమైన గుణం ఏంటంట? దీనత్వము. యేసు ప్రభువా, నీవే దేవుడవు, నువ్వే నన్ను సృష్టించావు, సమస్తము నీదే అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఎవరంట? దీనులు. మీలో కొంతమందికి అనేక స్వభావాలు ఉండొచ్చు, కొంతమందికి కొంచెం దురుసుగా మాట్లాడవచ్చు. మనం ప్రైడ్ అంటాం కాదు. మీరు యేసుని అంగీకరించాను కాబట్టి మీరు అందరూ దీనులే. యు ఆర్ ఎ హంబుల్ పర్సన్. మాథ్యూ 3:2, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకలు వేయ ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. పశ్చాత్తాపడ్డం అంట దేవుని రాజ్యానికి. ఏంటంట? దాన్ని ఏమంటారు? మారు మనస్సు. అంటే ఏమని మార్చుకున్నావు? ఒక మనస్సు నువ్వు మార్చుకున్నావు. మారు మనసు అంటే ఏంటి? యేసుయే నా రక్షకుడు, ఆయన మార్గంలోనే వెళ్ళాలా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకేమొచ్చినట్టంట? మారు మనస్సు. తొట్టిల్లుతావు, అటు ఇటు వెళ్తావు, కానీ ఏమొచ్చింది? కానీ నీకేముంది? మారు మనసు. అంటే దేవుని రాజ్యానికి ఇవన్నీ ఏంటంట? అర్హతలు. ఇవన్నీ మీకున్నాయి. పక్కన చెప్పండి, ఇవన్నీ నీకున్నాయనండి. నా మత్తయి సువార్త 13:44, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంటే పరలోక రాజ్యాన్ని, ఒక మనిషి యొక్క మారు మనసుని, రక్షణని దేంతో పోలుస్తున్నాడు? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావో అది నీకు ఉండే అన్ని భూమి మీద అన్నిటికంటే అది ఏమైపోతుందంట? ప్రాముఖ్యమైనది అయిపోతుందంట. ప్రయారిటీ. అంటే ఇంతకుముందు నీకు ఉండేటువంటి ప్రయారిటీస్, ఇంతకుముందు నీకు ఏది ఎక్కువో అవన్నిటినీ పక్కన పెట్టేసి యేసునే పట్టుకొని ఈయనే ప్రధానం అంటావంట. అప్పుడు నీలో ఏమున్నట్టంట? పరలోక రాజ్యము. Heaven is the final destination. There is nothing that you cannot find outside Jesus Christ between heaven and earth. అంటే అర్థం ఏంటి? ఈ భూమికి పరలోకానికి మధ్యలో ఏదైనా నువ్వు పొందుకోవాలంటే అవన్నీ యేసులో ఉన్నాయంట. నీ వ్యాపారమా, వివాహమా, డబ్బా అన్నీ ఉన్నాయి.
అంటే యేసులో లేనిది లేదు. అప్పుడప్పుడు దేవుడు ఆలస్యం చేసి నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాంను అలాగే పరీక్షించాడు. వృద్ధుడిని అయిపోతున్నాను, ఇక ఎలాగైనా నేను హగరుతో కంటానన్నాడు. అప్పుడప్పుడు మనం ఫెయిల్ అవుతాం. ఆ తర్వాత దేవుడు చెప్తాడు, అబ్రహామా, ఇప్పుడు నువ్వు నన్ను కొత్తగా తెలుసుకుంటావు. నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, ఇందులో కొత్తగా తెలుసుకుంటావు. ఎప్పుడైనా నువ్వు ఏదన్నా ఇందులోనే ఫెయిల్ అయ్యావా? నీ పని అయిపోలే. ఈ దేవుణ్ణి దాన్ని ఎలా జయించాలి, అందులోంచి విజయం ఎలా రప్పించాలి అని ట్రైనింగ్ కోసమే నువ్వు ఫెయిల్ అయ్యావు. అంతేగాని దేవుడికి దూరం అవలే. అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నేను బలహీనుడు అయిపోయినా, నా భార్య బలహీనం అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ హగరుతో ఒక కొడుకునైనా కనేస్తా అని అన్న అబ్రహాముతోటి, ఇప్పుడు నేను నీకు నా గురించి ఒక పేరు చెప్తాను, నన్ను ఒక రకంగా తెలుసుకుంటావు. ఎవరికైనా తెలుసా? ఆల్మైటీ. తెలుగులో ఏముంటుంది అన్నమాట? సర్వశక్తిమంతుడు అని తెలుసుకుంటావు. ఎలాగా అంటే నీవు వృద్ధుడివైనా నేను నీ కుమారుణ్ణి ఇవ్వగలను అంటాడు. నీకు ఈరోజు ఏది అసాధ్యమో అందులోంచి ఒక కొత్త పేరు దేవుడు బయటికి తీయబోతున్నాడు. ఆయన నీకు అద్భుత రీతిగా ఇచ్చాడు. ఏమయ్యాడు? యెహోవా జైరే. అనారోగ్యంతో ఉన్నావా, మరీ దారుణంగా ఉన్నావా, నీ పరిస్థితిని ఏం చేస్తాడు ఆయన? యెహోవా రాఫా. చనిపోయి 3 రోజులు దుర్గంధం కొడుతుందా, నేనే జీవమును పునరుద్ధానమును కూడా కొత్తగా తెలుసుకుంటున్నాడు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం యువర్ ఫెయిత్ విల్ సాల్వ్ ఇట్ అండ్ గివ్ గాడ్ ఎ డిఫరెంట్ నేమ్. హల్లెలూయా. మీలో సమస్యలన్నిటిని దేవుడు తీసేసి మీరు దేవుడికి కొత్త నామముతో కొత్త గీతంతో స్తుతించుదురుగాక. గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. అంటే దేవుని రాజ్యము ఇంత విలువైందంట, అన్నిటికంట ముఖ్యమైందంట. నా 1 కొరింథీయులు 4:20, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, ఏమై ఉందంట? శక్తి. అంటే వాక్యములో ఏముంది? శక్తి. శక్తిలో ఏముంది? వాక్యము. యూ కెనాట్ సెపరేట్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ పవర్. అంటే నువ్వు యేసుని అంగీకరిస్తే నీలో ఏముంది? శక్తి. దేవుని రాజ్యం ఉంది అంటే నీలో ఏమున్నట్టు? శక్తి. మనలో చాలామంది పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడతాం, అరే ఈ శక్తిని నేను ఎందుకు బయటికి తీసుకురాలేకపోయాను అని, ఎందుకు నేను జయించలేకపోయాను ఇక్కడ చాలా విషయాలు అని. ఎందుకంటే నీకు కొన్ని బ్యాడ్జీలు తక్కువ ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం, 19 చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదాన్నైనను మీరి మనుషులకు ఆలోచన చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. పరలోక రాజ్యంలో ఏముంటుందంట? మిగుల అల్పుడు. అంటే లీస్ట్ చూడండి, తర్వాత చదవండి. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అన. హై క్యాడర్లో ఉంటారు. దేర్ ఆర్ లెవెల్స్ ఇన్ ద కింగ్డమ్. యేసుప్రభు వారు ఒక సేనాధిపతిని చూసి, అయ్యా నువ్వు నా వద్దకు రావాల్సిన లేదు, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇజ్రాయిల్లో నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. అయితే కొంతమంది గొప్ప విశ్వాసులు ఎక్కడ కూర్చుంటారంట? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పరలోకంలో ఏ స్థానంలో ఉన్నారు? యు సీ దట్ నౌ. హౌ ఈస్ గివింగ్ దెమ్ ఎ ర్యాంక్స్. ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు లెగుస్తున్నప్పుడు కూడా ర్యాంకులు ఉంటాయి. 1 కొరింథీయులు 15 from verse 35. అయితే మృతులు ఎలాగు లేతురు అంటే ఏంటి? అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పునరుద్ధానం, రైట్? అయితే మృతులు ఎలాగూ లెగుస్తారు. పక్కన అడుగు, నువ్వు ఎలా లెగుస్తావు అని అడగండి. అంటే ఆ చనిపోయే టైంని దేవుడు పాతకాలంలో చనిపోయాడు అంటాడు, కానీ యేసుప్రభు వారు ఏమంటారు? ఈ కాలంలో నువ్వు చనిపోతే ఏమంటారు? స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయామంటారు, రైట్? వాడు ఎట్టి శరీరముతో ఒత్తుడని ఒకడు అడిగిన. అదేంటిది? చనిపోయి లేచిన తర్వాత ఉంటాయి ఆ శరీరాలు? రక్తమాంసములను స్వతంత్రించుకోదు కదా పరలోకము. యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత తోమాతో కనపడి, తోమా ఇదిగో నా చెయ్య, ఆ చెయ్యికి ఏముందంట? గాయం. కాబట్టి నువ్వు ఏమంటాడు? నీ వేలుని ఎక్కడ పెట్టమంటాడు? పెట్టి చూడమంటాడు. నేను ఆత్మ శరీరమా అని చెప్తాడా? ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఏముంది ఆయనకి? అది ఎటువంటి శరీరం? తలుపులన్నీ వేసిన ఎలా వచ్చేసింది? యు సీ, ద గ్లోరియస్ బాడీ కెన్ ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ ఇట్ క్యాన్ పాస్ త్రూ ఎనీథింగ్. ఇట్ కెనాట్ డై. ఓకే, ఈజ్ దర్ ఫుడ్ ఇన్ హెవెన్? అప్పుడు యేసుప్రభు వారి ముందు ఏం తిన్నారు పునరుద్ధానం అయ్యి? హీ ఏట్ ఫిష్. ఓకే, బట్ ఇట్ ఈస్ ఫిష్, రైట్? మృతులు ఎలాగ లెగుస్తారు? వారి ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడిగాను. అప్పుడు ఆయన ఏమంటాడు? ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే
దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. అంటే ఈ భూమి మీద నీవు జీవించిన దాని ప్రకారం నీకు ఏమిస్తాడంట? పరలోకం అయితే గ్యారెంటీ ఇస్తున్నాడు. అయితే ఎలా జీవించావు అనే దాన్ని బట్టి ఏమిస్తాడంట? శరీరం ఇస్తాడంట. ఏ శరీరము? మహిమ శరీరము, పునరుద్ధాన శరీరం. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యు విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్. నీ ఎత్తైన పర్వతము కంటే ఎత్తుగా దేవుడు హెచ్చిస్తాడని చెప్పండి. నీ అతిపెద్ద సమస్య కంటే ఎత్తుగా నీవు హెచ్చింపడతావని చెప్పండి. ఇదంతా విశ్వాసంలో ఉందా కదా? జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. క్యాన్సర్ అనే పర్వతం, ఎయిడ్స్ అనే పర్వతం, అప్పులు అనే పర్వతం, మరణ భయం అనే పర్వతం, వివాహం అనే పర్వతం, డిస్కరేజ్మెంట్, పానిక్ అటాక్స్, వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ. అయ్యా ఈరోజు ఆ గొప్ప కొండల కంటే ఇంకా గొప్పగా వారిని హెచ్చించి అవి దాటింప చేయబోతున్నావు నాయన. ఏ కొండలైతే ఉన్నాయో వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో మోయలేని భారము విధవరాళ్ళు మోస్తున్నారా అయ్యా? అనేక మంది పురుషులు కుటుంబ భారం మోయలేకపోతున్నారా? ఏ విషయాల్లో మోయలేకపోతున్నారో వాటికంటే గొప్పగా హెచ్చించి ఒక సాక్ష్యవంత దినాల్లో ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము దేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. యు విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్.